2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉండబోతున్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనం అనే ఏదో విధంగా మీకు చేతికి వస్తుంది. లాభస్థానంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటంటూ ఉండదు ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. 14వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీరు లవర్ కి ప్రపోజ్ చేయకని ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉంటారు 14వ తారీఖు వరకు. మరియు 14వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశికి వస్తున్నారు సూర్యుడు. దాని మూలంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి లవర్స్ కి మాత్రం. ఈ మాసం అనేది 14వ తారీఖు తర్వాత నుంచి మాత్రం హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు మీకు. చిన్నపాటి సమస్యలు, పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు మీకు. చాలా బాగుంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. వారంలో అవుతే కనుక చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ మాసంలో ఎటువంటి సమస్యలు ఉండవు. శత్రువుల పరంగా మాత్రం బిజినెస్ పరంగా చాలా బాగుంటది. పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి 12వ స్థానంలో ఉండటం అనేది ఇబ్బందికరమైన విషయము. 26వ తారీఖు వరకు శుక్రుడు మీనరాశిలో ఉండి 26వ తారీఖు నుంచి శుక్రుడు మీ లగ్నంలోకి రాబోతున్నారు, మేష రాశికి రాబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. 26వ తారీఖు నుంచి మాత్రం మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉంటాము. శని రవి 14వ తారీఖు నుంచి దగ్గరగా ఉండటము ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి ఈ మాసం అనేది వృత్తిపరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. యుద్ధ వాతావరణం అవుతే ఉంటుంది. వృత్తిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి పాలిటిక్స్ అనే ప్లే అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ మీద చాలా జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చలంగ దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలంగ దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.